welcome to 5 at 5 ఐదు సూపర్ ఎక్స్క్లూజివ్ వార్తలు ఐదుగురు న్యూస్ ప్రెజెంటర్లు ఐదుగురు రిపోర్టర్స్ 5 ప్లేసెస్ నుంచి 5 గ్రౌండ్ రిపోర్ట్స్ very special and super exclusive 5 at 5 ఇప్పుడు చూద్దాం. చంద్రబాబు జోడెడ్ల సవారీ చేస్తున్నారు. ఓవైపు పాలన పగ్గాలు చేపడుతూనే రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేస్తున్నారు. ఆ డీటెయిల్స్ ని ముందుగా చూద్దాం. ఇక పుంగనూరులో ఇవాళ కనిపించిన సీన్ ప్రతీకారమైన అసలు పెద్దిరెడ్డి ఇలాఖాలో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ దగ్గరికి బుల్డోజర్లు వచ్చాయి. అక్కడ జరిగిన కూల్చివేతలకు కారణాలు కూడా ఈ బులెటిన్ లో చూద్దాం. ఇక తెలంగాణలో పోలీసులు మరింత సీరియస్ గా యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయా? ప్రత్యేకించి ఈ 2-3 రోజులుగా స్టేట్ లో సిచ్యువేషన్ ఏంటి? ఆ ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. ఫిఫ్త్ ఎక్స్క్లూజివ్ వార్త ఉగ్రవాదుల పీచమణిచేలా బలగాల కవాతు. ప్రస్తుతం జమ్మూలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? ఫోకస్ చేద్దాం. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించారు చంద్రబాబు. పార్టీ నేతలు కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ప్రభుత్వ నిర్వహణతో పాటు పార్టీకి క్యాడర్కి అందుబాటులో ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు చంద్రబాబు. మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీకి కార్యకర్తలకు అందుబాటులో ఉండేలా దిశానిర్దేశం చేస్తున్నారు. ఇటు పాలనలో అటు పార్టీపై తన మార్క్ చూపిస్తున్నారు చంద్రబాబు. ఇచ్చిన మాట ప్రకారం 5 హామీలపై సంతకం చేశారు. కీలక శాఖల్లో ప్రక్షాళన చేపడుతూ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం సహా ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేలా కృషి చేయాలని క్యాడర్కు సూచించారు చంద్రబాబు. మరింత సమాచారం మా ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు. ఎంపీ రావు, టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చినప్పటి నుంచి ప్రస్తుతం అక్కడే ఉన్నట్టున్నారు. ఏం జరుగుతోంది అక్కడ? సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారి చంద్రబాబు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. అయితే ఆయన గెలిచిన తర్వాత అందులోని సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి ఇక్కడికి మంగళగిరి పార్టీ కార్యాలయానికి రావడంతో పార్టీ నేతలు కార్యకర్తలు భారీగా ఘనమైనటువంటి స్వాగత ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా చంద్రబాబును చూసేందుకు, సీఎం హోదాలో చంద్రబాబును చూసేందుకు పెద్ద ఎత్తున రాష్ట్రం నలుమూల నుంచి కూడా అటు పార్టీ నేతలతో పాటుగా కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అందరితోనూ కూడా చంద్రబాబు అందరితోనూ కూడా చాలా ఆప్యాయంగా పలకరించారు. చంద్రబాబును చూసేందుకు వచ్చినటువంటి కార్యకర్తలను ఎక్కడా కూడా ఎవరిని కూడా నిరాశకు గురి కాకుండా అందరినీ కూడా పలకరిస్తూ కూడా వారందరినీ కూడా ఆప్యాయంగా మాట్లాడుతూ కూడా ఆయన చంద్రబాబు ఈరోజు పార్టీ కార్యాలయంలో చాలాసేపు గడిపినటువంటి పరిస్థితి. అయితే అంతేకాకుండా ఎవరైనా ఇబ్బందుల్లో ఉండి చంద్రబాబును కలిసేందుకు సీఎంకు వినతి పత్రాలు ఇచ్చేందుకు వచ్చినటువంటి వారి దగ్గర కూడా స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వినతి పత్రాలను తీసుకున్నారు. సో అటు పార్టీ కార్యాలయానికి వచ్చి, పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చి అటు పార్టీ నేతలతోనూ గడుపుతూనే పార్టీని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా పార్టీని ఒకవైపు పార్టీకి టైం కేటాయిస్తూనే మరోవైపు పాలనలో కూడా తనదైనటువంటి మార్పు చూపించుకునే విధంగా కూడా చంద్రబాబు తన షెడ్యూల్ను రూపొందించుకుంటున్నారు. ఎందుకంటే వారానికి 5 రోజుల పాటు సెక్రటేరియట్కి ఖచ్చితంగా వస్తానని చెప్పేసి నిన్న అధికారులతో అలాగే ఆయన కలిసినటువంటి మంత్రులతో కూడా చెప్పారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా నేను సెక్రటేరియట్లోనే ఉంటాను, పాలనకు సంబంధించినటువంటి అన్ని అంశాల మీద కూడా కూలంకషంగా సమీక్ష చేస్తానని చెప్పేసి కూడా ఆయన మంత్రులకు చెప్పారు. మంత్రులు కూడా క్రమం తప్పకుండా అంటే ఫీల్డ్ విజిట్స్కి వెళ్ళినప్పుడు, నియోజకవర్గంలో ఉన్నప్పుడు మినహా ఖచ్చితంగా సెక్రటేరియట్లో మంత్రులు అనేవారు ఉండాలి. గత 5 ఏళ్లలో కూడా మంత్రులు కానీ సీఎం కానీ సెక్రటేరియట్కి రాలేదు, ప్రజలకు అందుబాటులో లేరు. కానీ ఈసారి అలా ఉండకూడదు, నేను ప్రతిరోజు వస్తాను, మంత్రులు కూడా ప్రతిరోజు కాకపోయినా వారానికి కనీసం 2-3 రోజులైనా కూడా మంత్రులందరూ కూడా సెక్రటేరియట్కి వచ్చి ప్రజలందరికీ అందుబాటులో ఉండడంతో పాటుగా శాఖల మీద గట్టి పట్టు సాధించే విధంగా కూడా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా ఆయన దిశానిర్దేశం చేశారు. అటు పాలనలో తనదైన మార్పు చూపించాలనుకుంటున్నారు, ఇటు పార్టీ పరంగా కూడా ఎక్కడ నిర్లక్ష్యం చేయకుండా పార్టీ కార్యకర్తలకు నేతలకు కూడా అందుబాటులో ఉండే విధంగా కూడా ఆయన డైలీ షెడ్యూల్ కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. సో అంతేకాకుండా ఈ రోజు ఉదయం అంతా కూడా ఆయన ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల బదిలీకి సంబంధించి కూడా కసరత్తు చేశారు. పార్టీ మారింది కాబట్టి, ప్రభుత్వం మారింది కాబట్టి ఏ శాఖల్లో ఎలాంటి అధికారులు నియమించాలి అనే దాని మీద కూడా ఆయన కసరత్తు చేశారు. సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్తో పాటుగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ ముద్దాడి రవిచంద్రతో ఆయన సుదీర్ఘంగా కసరత్తు చేశారు. గత ప్రభుత్వంలో ఏ అధికారులు అప్పుడు నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు అనే దానికి సంబంధించి అధికారుల వద్ద నుంచి కూడా ప్రతి అధికారికి సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ అంతా కూడా తెచ్చుకున్నారు. అలాంటి అధికారులను ఖచ్చితంగా ఈసారి పక్కన పెట్టి ప్రయారిటీ లేనటువంటి శాఖలు కేటాయించడంతో పాటుగా కొంతమంది అధికారులను పూర్తిగా ఎలాంటి శాఖలు కూడా కేటాయించకుండా జీఏడీకి సరెండర్ చేసే విధంగా కూడా
చంద్రబాబు కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. తన ఆలోచనలతో పాటుగా తనతో పాటు కష్టపడి పనిచేసి ఎక్కడా కూడా నిబంధనలు క్రాస్ చేయకుండా నిబంధనలకు ప్రకారం ముందుకెళ్లేటటువంటి అధికారులందరినీ కూడా తీసుకుని మొత్తం ప్రక్షాళన చేసి శాఖలన్నింటిలో కూడా ప్రక్షాళన చేస్తూ కూడా కీలకమైనటువంటి పోస్టుల్లో తనకు నమ్మకంగా ఉన్నటువంటి అధికారులు నియమించి పాలనలో తనదైన మార్కు చూపించే విధంగా కూడా చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. 2-3 రోజుల్లో దాదాపుగా మేజర్ శాఖలన్నింటికి కూడా కీలకమైనటువంటి అధికారులు నియమిస్తూ కూడా ఐఏఎస్ ఐపీఎస్ బదిలీలు విడుదల చేసే విధంగా కూడా చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. మొత్తంగా ఒకవైపు పాలన, మరోవైపు పార్టీని కూడా రెండు వైపులా కూడా సమంగా చూసుకుంటూ కూడా రాబోయే రోజుల్లో కూడా ముందుకెళ్లే విధంగా కూడా చంద్రబాబు తన షెడ్యూల్ను ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక చిత్తూరు జిల్లా పుంగనూరులో పాలిటిక్స్ వేడెక్కాయి. మాజీ మంత్రి, తాజా వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి పుంగనూరు పర్యటనను టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. గతంలో చంద్రబాబు పర్యటనను అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు టీడీపీ కార్యకర్తలు. ఈ క్రమంలో మాజీ ఎంపీపీ నరసింహులపై దాడి, పీకేఎం ఉడా మాజీ చైర్మన్ వెంకట్రెడ్డి యాదవ్ ఇంటిపై అటాక్స్ ఉద్రిక్తతకు దారితీశాయి. దీంతో పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి పుంగనూరు పర్యటనను రద్దు చేసుకున్నారు. పుంగనూరులో పోలీసులు భారీగా మోహరించారు. అయితే వైసీపీ వర్సెస్ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం మంటలు రేపుతోంది. చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు సీఎం చేసి కుప్పానికి వెళ్తుంటే చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకున్నారు. కుటుంబంలోకి రానియకుండా అడ్డుకున్నారు. పుంగనూరులో రూట్ మ్యాప్ లేదని చెప్పి బైపాస్ నుంచి చంద్రబాబు నాయుడు గారు పోతా ఉంటే పుంగనూరులోకి వస్తారని చెప్పి వాళ్ళ కార్యకర్తలు కష్టపడితే పుంగనూరులోకి రానియకుండా అక్రమంగా అనవసరంగా తెలుగుదేశం కార్యకర్తల పైన దాదాపు 500 మంది పైన కేసులు పెట్టించి దాదాపు 10,000 మంది పరారైపోయినారు పాపం భయపడి. తెలుగుదేశం శ్రేణులు రోడ్ల మీదకి రావడానికి కారణం వైఎస్ఆర్సీపీ నాయకులు. ఈ ఉదయం ఎంపీపీ భాస్కర్ రెడ్డి, మాజీ ముడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్ గారి అనుచరులు డాన్స్, ఏం డాన్స్ అదే జాల పథకాలు, ఫోక్ డాన్స్ కొండేటి నాగభూషణం అనుచరులు అంబేద్కర్ విగ్రహం దగ్గర నిలబడి మా పెద్ద ఆయన వస్తాడు, మీ అంతు తేలుస్తాడని చెప్పి బహిరంగ మా వాళ్ళని రెచ్చగొట్టడంతో ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. అరాచక పాలన, రాక్షస పాలన మొదలైంది. ప్రజాస్వామ్యమా ఇది అనే విధంగా రిజల్ట్ వచ్చినప్పటి నుంచి పేపర్లో చూస్తున్నాం. ఊర్లో అక్కడక్కడ దాడులు చేస్తున్నారని చూస్తున్నాం. ఈరోజు ప్రత్యక్షంగా ఉదయం 10:45 పోలీస్ స్టేషన్ ఎదురుగా నేను ఒక న్యాయవాదుల సంఘ అధ్యక్షుడిగా ఉన్నాను, ఒక ఎంపీపీగా పనిచేశాను, జడ్పీ ఫ్లోర్ లీడర్గా పనిచేశాను, పీకే కూడా చైర్మన్గా పనిచేశాను. నేను చట్టాన్ని గౌరవించేటువంటి వ్యక్తిని. అలాంటి వాళ్ళ ఇంటి పైన ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఎవరిని కూడా మనం ఒక చెయ్యెత్తి మాట్లాడింది లేదు. అలాంటి వ్యక్తిపై ఇంటిపైన దాడులు చేసి నవీన్ అనే అబ్బాయి, వాళ్ళ చిన్నాన్న రమణ, ఇంకా ఉమేష్ అనే వాళ్ళు రాడ్లతో ఇంట్లోకి దూరి నన్ను చంపడానికి ప్రయత్నించారు. రాడ్లు ఎత్తుకొని వచ్చిన చంపడానికి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, పుంగనూరులో రివెంజ్ పాలిటిక్స్ క్లియర్ గా కనిపిస్తుంది. ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? అయితే ప్రస్తుతం అయితే పుంగనూరులో ప్రశాంతమైన వాతావరణం ఉంది. అప్రమత్తమయ్యారు పోలీసులు. అయితే ఇప్పటి వరకు కూడా జరిగిన దాడులపై ఎలాంటి కేసులు కూడా నమోదు చేయని పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈరోజు ఎన్నికలు ఫలితాలు వచ్చిన తర్వాత 10-12 రోజుల తర్వాత పుంగనూరులో పర్యటించేందుకు స్థానిక ఎమ్మెల్యేగా మాజీ మంత్రి పెద్దిరెడ్డితో పాటు ఎంపీగా గెలిచినటువంటి మిథున్ రెడ్డి ఇద్దరు కూడా పర్యటించాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేపథ్యంలోనే ఉదయం 10 గంటలకు సమావేశాన్ని కూడా పుంగనూరులో పెట్టుకున్నారు. అయితే వైసీపీ కార్యకర్తలు, నేతలు ఈ సమావేశానికి వస్తున్న సందర్భంలోనే ముందుగా నరసింహులపై దాడి జరిగింది. ఆ తర్వాత వరుస దాడులు జరిగాయి. ప్రధానంగా మాజీ మంత్రిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈరోజు పర్యటిస్తున్నారు. టీడీపీ కార్యకర్తలు అంతు చూస్తామని చెప్పేసి వైసీపీ కార్యకర్తలు ఆరోపించారు. కాబట్టి తాము దాడులకు దిగామని టీడీపీ నేతలు చెప్తున్న పరిస్థితి. అయితే వాస్తవంగా టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య గత 10 రోజులుగా స్వల్ప ఘర్షణలు నియోజకవర్గంలో ఎక్కడో ఒక చోట ప్రతిరోజు కొనసాగుతున్నాయి. అయితే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గెలిచింది కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి ఆ కుటుంబ సభ్యులు, ఒకరు ఎంపీ, 2 ఎమ్మెల్యేలుగా. అంటే వీళ్ళు ఆ నియోజకవర్గంలోకి వస్తున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా గతంలో ప్రతిపక్ష నేతగా, టీడీపీ అధినేతగా చంద్రబాబు పుంగనూరు మీదుగా వెళ్ళడానికే వీల్లేదని ఆంక్షలు విధించినటువంటి మాజీ మంత్రి, అప్పట్లో మంత్రిగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేశారని ఆరోపిస్తున్నారు. వందలాది మంది గ్రామాలకు దూరంగా ఉన్నారు. అలాంటి పెద్దిరెడ్డి ఈరోజు ఎమ్మెల్యేగా గెలిచి ఏ రకంగా నియోజకవర్గం కోసం వస్తే ఖచ్చితంగా మేము అడ్డుకునే ప్రయత్నం చేస్తాము, ఏ విధంగా వస్తాడు అని చెప్పేసి
పెద్ద ఎత్తున వైసీపీ క్యాడర్తో ఎంత మొత్తం అదే మొత్తంలోనే టీడీపీ శ్రేణులు కూడా నియోజకవర్గం అంతా కూడా పొంగనూరుకు చేరుకున్న సందర్భంలోనే ఓ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అయితే మంత్రి పెద్దిరెడ్డికి మాజీ మంత్రిగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఏ రకంగా వార్నింగ్ ఇచ్చేందుకైనా తాము సిద్ధము, అసలు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వస్తే ఖచ్చితంగా అడ్డుకొని తీరుతాము, ఎంతటికైనా తాము సిద్ధంగా ఉన్నామని ఒక సంకేతాన్ని ఇచ్చే ప్రయత్నమే టీడీపీ శ్రేణులు చేసిన పరిస్థితుల్లో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యక్ష దాడులకు కూడా దిగారు. వెంకటరెడ్డి యాదవ్ ఈయన పీకేఎం కూడా చైర్మన్గా పనిచేస్తున్నటువంటి పరిస్థితుల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డికి చాలా ముఖ్య అనుచరుడుగా ఉన్నాడు. ఈయన ఇంటిపై దాడి చేయడంతో పాటు కొద్దిమంది కార్యకర్తల మీద కూడా దాడికి సిద్ధమైన పరిస్థితుల్లో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అయితే ఇంతటికి కూడా ఈ రివెంజ్ పాలిటిక్స్గానే చూడాల్సిన అవసరం ఉంది. పొంగనూరులో పెద్దిరెడ్డిని అడ్డుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నాము, లేదంటే అతన్ని అన్ని విధాలుగా ఎదుర్కొని రాజకీయం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నాము అన్న ఒక సంకేతాన్ని ఈ 5 ఏళ్లలో ఇచ్చే ప్రయత్నంలో భాగంగానే టీడీపీ శ్రేణులు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ఒకంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినా ఇప్పటివరకైతే పోలీసులు ఎక్కడైతే వైసీపీ కార్యకర్తలు నేతల ఇళ్ల వద్ద దాడులు జరుగుతాయని భావించారో ఆయా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు కొనసాగుతుంది. ప్రత్యేకించి పుంగనూరులో చాలా కూడల్లో అంటే వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటుంది అని ఐడెంటిఫై చేశారు. అలాంటి ప్రాంతాలు అట్టగా కొన్ని గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున పోలీసులు పికెటింగ్లు ఏర్పాటు చేసేందుకు సిద్ధమైన పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇవి రివెంజ్ పాలిటిక్స్. ఒకవేళ వైసీపీ కూడా దాడులకు దిగితే ప్రత్యక్ష దాడులకు ఖచ్చితంగా ఒక్కసారిగా పుంగనూరులో పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగానే పోలీసులు కూడా మాజీ మంత్రి పెద్దిరెడ్డికి ఒక హెచ్చరిక ఇచ్చారు. ఖచ్చితంగా పరిస్థితులు చేయి దాటిపోయే ప్రమాదం ఉంది కాబట్టి పర్యటన రద్దు చేసుకోమని. ఈ నేపథ్యంలోనే వాళ్ళు తాత్కాలికంగా పర్యటన రద్దు చేసుకున్నారు. మళ్ళీ తిరిగి నియోజకవర్గంలో పర్యటిస్తే మాత్రము టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య ఏ రకమైనటువంటి ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటుంది, ఏ రకంగా రాజకీయాలు మరింత హీటెక్కే అవకాశం ఉంటుంది, అసలు గతంలో జరిగిన దాడికి ప్రతిదాడిగా తాము దిగితే పరిస్థితి ఏ విధంగా ఉంటుందని మాత్రము అంచనా వేసే పరిస్థితి లేదు. ఇద్దరూ సై అంటే సై అంటున్న పరిస్థితుల్లో పుంగనూరులో మాత్రము ఒకంత పాలిటిక్స్ మాత్రము హీటెక్కిన పరిస్థితి. అయితే మీడియా ముందుకు కానీ లేదంటే ఇప్పటి వరకు కూడా 10 రోజుల తర్వాత కూడా మీడియా ముందుకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముందుకు రాలేదు. కాబట్టి ఈ పరిస్థితుల్ని ఏ విధంగా రాజకీయ పరిస్థితులను అంచనా వేస్తారు, క్యాడర్ని కంట్రోల్ చేసే పరిస్థితి ఉంటుందా లేదా అనేది వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ రాజు. మహానగరంలో అక్రమ నిర్మాణాలపై మరోసారి కొరడా ఝుళిపించింది జీహెచ్ఎంసీ. బంజారాహిల్స్ లోటస్ పాండ్ లో అక్రమ నిర్మాణాలను గుర్తించి కూల్చేశారు అధికారులు. వైఎస్ కుటుంబం ఇంటి ముందున్న సెంట్రీని తొలగించారు జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు. ఈ కూల్చివేతలకు సంబంధించి మా ప్రతినిధి ప్రణీత మరింత సమాచారం అందిస్తారు. ప్రణీత, జీహెచ్ఎంసీ అధికారులు ఈ అక్రమ నిర్మాణ కూల్చివేతలకు సంబంధించి ఏం చెప్తూ ఉన్నారు? దీని తర్వాత ఏమైనా రియాక్షన్స్ వచ్చాయా? అయితే ఇవాళ ఉదయం జీహెచ్ఎంసీ అధికారులు ఈ కూల్చివేతలు ప్రారంభించారు. దాదాపు 1 గంట పాటు ఇక్కడికి జేసీబీలతో పాటు బుల్డోర్ని తీసుకొచ్చి మొత్తం ఈ సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఈ ఎక్స్ట్రా వాల్ ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా కూల్చేశారు. సో ప్రజెంట్ మనం ఇటు సైడ్ చూస్తే ఈ కూల్చివేతకు సంబంధించినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా ఫుట్పాత్ పైన గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నటువంటి తరుణంలో ఆయన సెక్యూరిటీ సిబ్బందికి ఇక్కడ షెల్టర్ ఏర్పాటు చేసేటువంటి క్రమంలో భాగంగా ఫుట్పాత్ పైన కొన్ని రూమ్స్ని నిర్మించారు. దాదాపు 2-3 రూమ్స్ని ఆ ఫుట్పాత్ పైనే టెంపరీగా నిర్మాణం చేయించారు. సో ఇప్పుడు జీహెచ్ఎంసీ అధికారులు గత 3 డేస్ వచ్చి మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఈ షెడ్స్ అన్నింటినీ కూడా తీసేయాల్సిందిగా ఓవరాల్గా వీళ్ళకి చెప్పారు. ఎలాంటి నోటీస్ అయితే వీరికి ఇవ్వలేదు. సో 3 డేస్ కిందట చెప్పినా సరే అవి అట్లానే ఉంచడంతో ఇవాళ ఉదయం జీహెచ్ఎంసీ అధికారులు ఇక్కడికి చేరుకొని మొత్తం ఉన్నటువంటి 3 రూమ్స్ని కూడా కొలాప్స్ చేసేశారు. సో ఆ మెటీరియల్ అంతా కూడా తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరోసారి ఇటువైపు మనం చూస్తే కనుక ఫుట్పాత్కి సంబంధించినటువంటి లెంత్ కేవలం ఇక్కడి వరకు మాత్రమే ఉంది. అట్లాంటిది ఫుట్పాత్ని ఇంకొంచెం ఎన్లార్జ్ చేసి ఆ ఫుట్పాత్ మీదనే మొత్తం ఈ రూమ్స్ అన్నింటినీ కూడా నిర్మించారు. సాధారణంగా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికైనా సరే ముఖ్యమంత్రి రెసిడెన్స్ బయట ఒక చెక్ పోస్ట్ లాంటిది ప్రతి చోట కూడా ఉంటూనే ఉంటుంది. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి నివాసం కంప్లీట్ ఇది ఇక్కడ ఉండటంతో ఎక్కడ కూడా చెక్ పోస్ట్ పెట్టడానికి లేదు అనేటువంటి ఉద్దేశంతోనే అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బందికి ఈ రీతిలో అటు ఫుట్పాత్ని ఎన్లార్జ్ చేసి అక్కడ ఉన్నటువంటి రూమ్స్ని వాళ్ళకి షెల్టర్ రూపంలో ఏర్పాటు చేశారు. సో అది పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపట్టినటువంటి ఉద్దేశంతో జీహెచ్ఎంసీ అధికారులు ఈరోజు వచ్చి మొత్తం 2 జేసీబీలు తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి రూమ్స్ అన్నింటినీ కూడా కూల్చేశారు.
సో ఇక్కడ నుండి మొత్తం ఈ మెటీరియల్ అంతా కూడా తరలించాల్సిందిగా ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి జిహెచ్ఎంసీ అధికారులు క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. ఎక్స్క్లూజివ్ వార్త. జమ్మూ కాశ్మీర్లో టెర్రర్ యాక్టివిటీస్ కి కళ్లం వేసేలా కేంద్రం ఫోకస్ పెట్టింది. యాత్రికుల బస్సుపై ఉగ్రదాడి క్రమంలో జమ్మూ కాశ్మీర్లో భద్రతా పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది. హోంమంత్రి అమిత్ షా రేపు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించబోతున్నారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సహా ఆర్మీ అధికారులు సమీక్షలో పాల్గొంటారు. అమర్నాథ్ యాత్రకు సంబంధించి ఏర్పాట్లు, భద్రతా చర్యలపై కూడా సమీక్షిస్తారు అమిత్ షా. పూర్తి వివరాల నిమిషానికి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, ఈ యాక్టివిటీస్ ని న్యూట్రలైజ్ చేయడానికి, వాళ్ళని ఎలిమినేట్ చేయడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో ఎలాంటి ఛాలెంజెస్ ఎదురవుతున్నాయి? జమ్మూ కాశ్మీర్ డీజీపీ మాట్లాడుతూ వాళ్ళు డ్రోన్స్ వాడుతున్నారు, వెపన్స్ ని, నార్కోటిక్స్ ని డ్రాప్ చేస్తున్నారు, ఇదొక ఛాలెంజ్ అంటున్నారు. ఇలాంటి ఛాలెంజెస్ ఏమున్నాయి? రేపటి సమీక్షా సమావేశంలో ఎలాంటి చర్యలకి దిగబోతున్నారు? జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం విషయానికి వచ్చేసరికి అక్కడ అంతర్గత భద్రతతో పాటుగా సరిహద్దు భద్రత ఈ రెండు కూడా సమస్యలతో కూడుకున్నవే, సవాళ్లతో కూడుకున్నవే. ఈ పరిస్థితులు అక్కడ ఆ సరిహద్దుల్ని దాటించి పాకిస్తాన్ భూభాగంలో ఉగ్రవాద శిక్షణ ఇచ్చిన జైషే మహమ్మద్ కావచ్చు, లష్కరే తోయిబా కావచ్చు, ఇటువంటి ఉగ్రవాద సంస్థలు తమ ఉగ్రవాదుల్ని భారత భూభాగంలోకి పంపించి ఇక్కడ విధ్వంసాలు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తుంటాయి. వెరీ రీసెంట్లీ వైష్ణోదేవి యాత్రికుల బస్సు మీద ఉగ్రవాదుల దాడి ఘటనను మనం చూసాం. అందులో 9 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత కూడా వరుసగా ఇన్సిడెంట్స్ చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఈ జమ్మూ రీజన్లోనే ఈ యాక్టివిటీస్ మరింత పెచ్చుమీరాయి. అంటే అక్కడ సరిహద్దులు దాటి వస్తున్న ఉగ్రవాదులు, కొంతమంది ఆల్రెడీ ప్రవేశించిన ఉగ్రవాదులు ఉన్నారన్న అనుమానాలతో భద్రతా బలగాలు సైతం ఒకవైపు పెద్ద ఎత్తున కూంబింగ్ ఆపరేషన్స్ చేపడుతున్నాయి. జల్లెడ పట్టే కార్యక్రమం ఒకవైపు జరుగుతూనే ఉంది. ఎదురుపడ్డ చోట ఎన్కౌంటర్లు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఈ వారం రోజుల వ్యవధిలో 2 పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు, అంటే పాకిస్తాన్ భూభాగం నుంచే వచ్చిన ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి కూడా. అయితే ఈ మొత్తం సిచ్యువేషన్తో పాటుగా ఇప్పుడు వైష్ణోదేవి యాత్రికుల మీదనే ఇలా జరిగిందంటే త్వరలో ప్రారంభం కాబోయే అమర్నాథ్ యాత్రికుల భద్రత విషయంలోనూ అనేక సవాళ్లు ఎదురవుతాయి. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర హోంశాఖ ఆల్రెడీ ఒక రివ్యూ నిర్వహించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా హోం మంత్రిత్వ శాఖలోని ఉన్నతాధికారులతో ఫస్ట్ ఈ రివ్యూ నిర్వహించారు. రేపు ఒక హై లెవెల్ మీటింగ్ ఏర్పాటు చేశారు. అందులో జాతీయ భద్రతా సలహాదారైన అజిత్ దోవల్తో పాటుగా జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో రాష్ట్ర ప్రభుత్వం అంటూ లేదు, అక్కడ రాష్ట్రపతి పాలనలోనే ఉంది. కాబట్టి అది నేరుగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది. అంటే అక్కడ ఆ రాష్ట్రంలోనే శాంతి భద్రతలు, అంతర్గత భద్రత, సరిహద్దు భద్రత అంతా కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంది. కాబట్టి ఆయా విభాగాల అధిపతులు, పారామిలిటరీ ఫోర్సెస్ చీఫ్లు వీళ్ళందరూ కూడా రేపటి సమావేశంలో పాల్గొంటున్నారు. ఆ ఉగ్రవాదులు ఉపయోగిస్తున్న అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, ఇంతకు మీరు చెప్పినట్లుగా డ్రోన్లు కావచ్చు, డ్రోన్ల ద్వారా ఈ కేవలం ఆయుధాలు లేకపోతే ఇక్కడ విధ్వంసం సృష్టించడం మాత్రమే కాకుండా డ్రగ్స్ని కూడా భారత భూభాగంలోకి జారవిడిచి తద్వారా ఇక్కడ యువతను నిర్వీర్యం చేసే ప్రయత్నం, అదొక రకమైన కుట్ర కూడా జరుగుతూ ఉంది. పంజాబ్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ కూడా ఆ పరిస్థితి విస్తరించినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇలా మొత్తంగా సరిహద్దుల నుంచి ఎదురవుతున్న సవాళ్లు, అంతర్గతంగా ఉన్న భద్రతా సవాళ్లు, వీటన్నిటి మీద రేపు ఈ హై లెవెల్ మీటింగ్లో చర్చించి దానికి తగిన యాక్షన్ ప్లాన్ రూపొందించడం కోసమే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. Right, Mahatma, thank you for joining.